తీరలే ఇంకా ఇంకా అప్పు కూడా తీరలే, ఇంకా అప్పు కూడా ఉంది. అప్పు ఉంది 300 కూలి చేసి వీళ్ళని బ్రతికేయడమే కష్టమవుతుంది. అప్పు ఎట్లా కట్టాలో అర్థమవుతలేదు. చూడండి అసలు నాకు ఎందుకు బతకను. అట్లా 10 సంవత్సరాలు మా ఆయనకు 18, 19 సంవత్సరాలకి పెళ్ళిళ్ళు చేశారు. ఏమంటదంటే మమ్మీ మనకు కూడా డాడీ ఉంటే ఎక్కించుకోబోనేమో అన్నట్టు. నేను కసిరిస్తా కూడా ఫోటో దగ్గర 300 కూలి. నాకు ఇంకోటి పని రాక ఒక 10 రోజులు పోవడం, 2-3 రోజులు రెస్ట్ తీసుకోవడం రీసెంట్గా అనిపోయింది. మీ నాన్న కూడా. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తుంది హేమలత అగ్రికల్చర్ అండ్ బ్లాగ్స్. ఇంకోటి తాటికోల్కి అయితే వచ్చేసిన. ఎందుకు వచ్చానంటే నా సబ్స్క్రైబర్ కూడా ఎప్పటి నుంచో అసలు మెసేజ్ పెడుతుంది, కానీ ఇక మామూలుగా అందరు పెడుతుంటారు కదా, అందరి దగ్గరికి వెళ్ళాలంటే కుదరదు అనేసి మేము పట్టించుకోలేదు. తర్వాత ఇక రిక్వెస్ట్ ఒక్కటే ఊకే పెట్టి అన్న ప్లీజ్ అక్క అని అంటుంటే మా ఆయన నెంబర్ పెట్టిండు, కాల్ చేసిండు, మాట్లాడింది. అంటే ఇంకా ఆమె బాధలన్నీ చెప్పుకుంది అనమాట. ఆమెకు యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, వాళ్ళ ఆయన చనిపోయిందంట 4 సంవత్సరాల కింద. ఆయన పెట్టించిండు యూట్యూబ్ ఛానల్ పెట్టిండు, కానీ దాని గురించి ఆమెకి ఏం అర్థమైతలేదు. బయట ప్రపంచం ఎలా ఉంటుంది అన్నది పాపం తెలియదంట. చాలా బాధలల్లో ఉందంట. చిన్న పిల్లలు వాళ్ళైతే. ఆమెను మనం ఒకసారి తెలుసుకుందాం ఆమె బాధ ఏంది అన్నది. మనం ఫోన్లో మాట్లాడింది వేరు, నేను నేరుగానైతే దగ్గరికి వచ్చేసిన, అడుగుతాను. చూడండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అక్క. నమస్తే. ఇట్లా మీది అంటే మీ ఇంట్లో సిచ్యువేషన్, మీది మీ సార్ ఎలా అయింది? మా సార్ లారీ డ్రైవరు, ఆయననే యూట్యూబ్ ఛానల్. మేము అప్పుడు టిక్టాక్లో వచ్చినప్పుడు కూడా టిక్టాక్ ఇద్దరం చేసేది. మీ ఆయన నువ్వు చేసేదా? ఇద్దరం చేసేది. అంటే నాకు ఇంకా యూట్యూబ్ గురించి నేను చదువుకోలే, ఇంకోటి యూట్యూబ్ గురించి తెలియదు నాకు. ఇక అగ్రికల్చర్ హేమలత అక్క అనేది ఛానల్ చూస్తూ ఉంటే అందరి దగ్గరికి వెళ్తుంది కదా, నాకు సహాయం చేయదా, నాకు ఒక అక్కలాగా, నన్ను కూడా సొంత చెల్లెలాగా ఫీల్ అవుతుంది, ఇంతమంది అక్క చెల్లెలు కదా అన్నట్టుగా నా మనసులో అనుకున్నాండి. నేను వీడియోస్కి ఏదో చెప్పాలని కాదు, నా మనసు పూర్తిగా చెప్తున్నా, ఇది మాత్రం వాస్తవం. ఇంకోటి ఏంటంటే నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది, నాది కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్క వచ్చినందుకు నాకు కన్న తల్లి వచ్చినంత అనిపిస్తుంది. నేను నల్గొండకి వెళ్ళిన 15 రోజుల ముందే, అక్కడ మిషన్ నేర్చుకోనికి పోయినా. నీకు ఎవరు చెప్పారు అది మిషన్ నేర్చుకుంటాను క్యాంపు? అంటే ఒంటరి మహిళలని ఇక్కడ మేడాలు చెక్ చేయడానికి వస్తారు. ఇక్కడ వస్తారా? ఆ మేడాలు అనిత నువ్వు వెళ్ళు అనిత, నీకు ఫ్యూచర్ ఉంటుంది, ఇక బయటికి పని రాదండి నాకు, ఒక్క బిడ్డను కదా, నాకు మా వాళ్ళు మంచిగా చదువుకోరు, ప్రేమగా చదువుకోరు. ఇక్కడ మా ఆయన పెళ్లి చేసుకున్నాక కూడా పాప ఆయన కూడా తోలలేదు నన్ను పనికి. పని రాదు, పత్తి చేను దియ్య, పత్తి పని తప్ప ఇంకా వేరే పని రాదు. ఇంకోటి ఏంటంటే నాట్లు కోతలు అవి అంటారు కదా, పాములు ఉంటాయి అంటారు. ఒక్కసారి పోయినండి నేను, మా ఆయన ఉండే అప్పుడు 10 ఏళ్లకు 2 బొగ్గలు వచ్చినాయి, ఒరి వీకనిక రక. అది నా పరిస్థితి. ఇంకా నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నీకు అసలు నీకు వచ్చిందా మీ ఆయనకు వచ్చిందా? మరి మా ఆయన ఫస్ట్ టిక్ టాక్ చేసేదక్క. టిక్ టాక్ చేస్తుంటే ఏమైందంటే ఆయనకు లైక్లు రాకపోయేది. ఒక్క వీడియో నన్ను అబ్బి అని పిలిచేది, ఒక వీడియో అది నువ్వు చూద్దాం నీకు లైక్లు వస్తాయో అన్నట్టు తీస్తే ఒక పాట మీద తీసిన నేను. తీయంగానే ఒక్కటే రోజు 5,000 లైక్లు వచ్చినాయి. వచ్చినాక నీకు మంచిగా వస్తున్నాయి కదా, నువ్వు మంచిగా చేస్తున్నావు తీయి అనే అన్నాడు. టిక్ టాక్ లో నేను 2-3 దాంట్లోనే ఉన్నా. ఎక్కువ ఆయన మా పిల్లలు 2 చిన్న పిల్లలు ఇంకా ఉండడం వల్ల మళ్ళీ ఏంటంటే నాకు తెలియదు ఫోన్ గురించి ఎక్కువ, నేను చదువుకోలేదు. ఇంకోటి ఏంటంటే ఇంకా మళ్ళీ మా అక్క వాళ్ళు, మా మేనత్తలు, మా బాబాయిలు అన్నారు కదా, ఛానల్ పెట్టుకో, మాకు ఏది నీ బాధ కష్టం చెప్తలేవు కదా, అట్లనన్నా చెప్పుకో, ఊకే ఏడుస్తావు, ఎప్పుడు ఇంట్లో కూర్చుంటావు, పక్కన పోయి కూర్చోవు అని అన్నటోళ్ళు. అయితే పనికి ఎప్పుడు వెళ్ళలేదా నువ్వు? పత్తి తీయనికి పోయినా. అయితే ఆయన చనిపోయినాక పోయినా, ఆయన ఉన్న రోజులు పోలే పనికి, తోలలే కూడా. ఏమైంది? ఎట్లా? హార్ట్ అటాక్ వచ్చింది. హార్ట్ అటాక్ వచ్చిందా? హార్ట్ అటాక్ ఫస్ట్ టైమా? సెకండ్ టైం. సెకండ్ టైమా? ఫస్ట్ టైమే మీరు జాగ్రత్త పడాలి కదా. పడ్డం కానీ కరోనా టైం వల్ల పోవాల్సి వచ్చింది. ఇంట్లో పిల్లలు చిన్న పిల్లలు కదా, ఊర్లో పనులు లేవు. ఎన్ని నెలలు అప్పుడు మీ ఆయన చనిపోయినప్పుడు? ఎక్కడ పిల్లలు ఎన్ని నెలలు? అక్కడ పాప 3 సంవత్సరాలు, బాబా 5 సంవత్సరాలు. చిన్నోళ్ళు. లోక జ్ఞానం కూడా తెలియదు అన్నట్టు వాళ్ళకి ఏం తెలియదు, తండ్రి స్పర్శ తెలియదు అక్క. చిన్న ఊర్లో అప్పుడు తెలియదు. అంటే నీకు ఇక్కడనే అయిందా అన్నయ్యకి? అట్లా అక్కడ అయింది. కాళేశ్వరంలో చనిపోయింది. కాళేశ్వరంలో అక్కడ ఉష్కలారికి పోయిండు. ఉష్కలారికి పోయి కాళేశ్వరంలో చనిపోయిండు. ఆయనకు ఇంకా పక్కన కిన్నర్ కూడా ఉన్నాడంట. ఉష్కలారీలకు కిన్నర్లు కూడా ఉండారంట. మళ్ళీ అట్లాంటి అప్పుడు అట్లాంటి సిచ్యువేషన్ ఉంది కదా, లారీకి పోకుంటే వేరే పని చేసుకుంటే. అప్పుడు కరోనా టైంలో ఏం పనులు ఉన్నాయక్క?
ఆయనకు వచ్చేది కూడా అదే పని, డ్రైవింగ్ తప్ప ఇంకే పని రావు ఆయనకు. ఇంకోటి ఏంటంటే నాకు 15 సంవత్సరాలు, మా ఆయనకు 18, 19 సంవత్సరాలకి పెళ్లి చేశారు. చిన్న ఏజ్ లో అప్పుడు అట్లనే చేశారు. 2012 అయింది మేము పెళ్లి. 2012 అప్పుడు నాకు తెలియదు, ఆయనకు తెలియని వయసు. ఇప్పుడు నాకు 25 ఉంటాయి. ఇప్పుడు అంటే ఆయన చనిపోయి ఇప్పుడు 4 సంవత్సరాల 4 సంవత్సరాల కింద ఇద్దరు పిల్లలు ఆల్రెడీ. అంటే ఎన్ని సంవత్సరాలకు బాబు పుట్టిండు మీకు? పెళ్ళైన 6 నెలలకు ప్రెగ్నెన్సీ, అంటే సంవత్సరం వెళ్ళినాక. అంటే పాప చిన్నామా? పాప చిన్న. వాళ్ళిద్దరికి 3 సంవత్సరాల గ్యాప్. 3 సంవత్సరాల గ్యాప్. ఇప్పుడు నువ్వు అత్తయ్య మామయ్యతో ఉంటున్నావా? అలా అంటే పక్కన ఉంటారు, సపరేట్ అన్న ఉంటుందంటే సపరేట్. అంటే సపరేటే. ఇప్పుడు ఎట్లా పోషించుకోగలుగుతున్న వాళ్ళని? అట్లా వాళ్ళకు తగినవి, వాళ్ళకు నచ్చినవి, ఇష్టపడ్డాయి కొనిపించలేకపోతున్నా. వాళ్ళకు నచ్చినవి 300 కూలి. నాకు ఇంకోటి పని రాక ఒక 10 రోజులు పోవడం, 2-3 రోజులు రెస్ట్ తీసుకోవడం అట్లా జరుగుతుంది. అంటే ఇంకా వెళ్ళలేకపోతున్నావు అన్నమాట. వెళ్తలేదు. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి నచ్చినవి పండ్లైనా, పక్కన పిల్లలు కొనుక్కున్నాయి, అవి మమ్మీ నాకు అవి కావాలంటే వాళ్ళని కసిరిచ్చి ఊకోపిస్తున్నా, అంతేగాని మళ్ళీ తర్వాతకి అది బాధ ఎట్లుంటది. అంతే మరి ఉంటుంది ఖచ్చితంగా. కానీ ఇంకా ధైర్యం చేసి వాళ్ళని ఇంకా చదువుకోవాలి. ఇప్పుడు ఇంకా కష్టం అంటే తెలియదు, కానీ ఇప్పుడు చదువుకోవడం గ్రేట్. నువ్వు ఇప్పుడు వెళ్ళాలి, ఇప్పుడు చేసుకోవాలి. ఇప్పుడు ప్రతి ఒక్కటైనా నాకేమవుతుంది అంటే దేవుడు రాసిన తలరాతకు ఎవ్వరం ఏం చేయలేము. దాన్ని నువ్వు చేయలేవు, నేను చేయలేము. చనిపోయినాక మా ఆయన పేరు రమేష్, పేరు పెట్టే పిలుచుకునే పక్క. అయితే మా నాన్న మన రీసెంట్ గా చనిపోయి. మీ నాన్న కూడా? ఈయన చనిపోయినాక ఆయన కూడా పనికి తోలాలి. నా బిడ్డకి ఏం పని రాదు కదా, ఏ పనికి తోలాలనుకోలే ఆయన. ఇంకా దేవుడు పెట్టిన దానికి మనం ఎవ్వరం ఏం చేయలేము. ఇది నీ యూట్యూబ్ ఇట్లా పెట్టుకున్నావు కాబట్టి దీని ద్వారా మనం అందరం హెల్ప్ చేసి, చిన్న పిల్లలు ఉన్నారు 2, వాళ్ళకు ఎవరమైనా సరే, మనం ఒక ఆడపిల్ల ఉంది, మగ పిల్లగాడు 2 ఉండు, చిన్న పిల్లలు వాళ్ళైతే పాపం ఏం పని రాక ఆమెకు మిషన్ నేర్చుకుంటుంది. నల్గొండ క్యాంపుకి పోయి ఇట్లనే అందరూ చెప్పిరంట, నీకేం పని రాదు కదా పాపం, మిషన్ నేర్చుకొని దాన్నన్నా ఒకటి ఉపయోగించుకొని నువ్వు దాని మీద నన్న చేయరా అని అనేసరికి దాన్ని ఇప్పుడు మిషన్ నేర్చుకుంటుందంట ఈమె. ఇప్పుడు తను వచ్చేసి మిషన్ నేర్చుకుంటుంది. దాంట్లో నువ్వు ఏం కాదురా, నీకు సర్టిఫికెట్ వచ్చింది అనుకో, నీకు ఒక దారి వెతుక్కున్న దాని అవుతావు, దాన్ని కంటిన్యూ చేసుకో. ఇప్పుడు 15 రోజులు అవుతుందా నువ్వు క్యాంప్కి వెళ్ళబట్టి? 15 రోజుల 15 తారీఖు స్టార్ట్ అయింది, మేలో 15 తారీఖు క్లోజ్ అవుతుంది. నెల రోజులు. ఇన్ని రోజులు పిల్లలు అత్తమ్మ కన్నా ఉంటారు. ఇప్పుడు నువ్వు వచ్చినావు కదా, మళ్ళీ వెళ్తుంటే ఏమన్నారా ఎవరు? పిల్లలు ఉండనంటారు, కానీ ఖచ్చితంగా బతిమలాడుకోవాలి. బతిలాడి ఇంకా చిన్న వదిలేసి 15 రోజులుగా తల్లి ఒప్పు పట్టుకోరి అని చెప్తా, నచ్చ చెప్పుకుంటూ ఉంటారు అన్నమాట. వాళ్ళు వచ్చేసి 15 రోజుల నుంచి ఇప్పుడు నువ్వు అక్కనే ఉన్నావు కదా, ఫోన్ చేసి మాట్లాడతావా వాళ్ళతోటి? రోజు పొద్దుగాల, ఉదయం, సాయంత్రం, పొద్దుగాల 2 పూటలు మాట్లాడతా. మిగతా సారి ఇక క్లాస్ జరుగుతుంటది కదా, స్టిచ్చింగ్ ఫోన్లు ఇయ్యరు. అంటే వాళ్ళు తీసుకుంటారా ఫోన్లు? ఎందుకు తీసుకుంటారు అంటే వాళ్ళు నెల రోజులే టైం పెట్టారు కాక, మన మంచి కోసానికే వాళ్ళ పాప అని చెప్పేది. ఫోన్లు వస్తే మనం ఫోన్లే చూసుకుంటాం, ఇంకా పని ఎప్పుడు చేసుకుంటాం. అట్లా అనేసి ఫోన్లు తీసుకుంటారు. వాళ్ళు ఫోన్ తీసుకుంటారు. పొద్దున తీసుకొని మళ్ళీ నైట్ ఇస్తారా? నైట్ ఇచ్చినాక చేస్తావు, పొద్దున చేస్తావు? లేకుంటే వాళ్ళకి మాట్లాడాలనిపించినప్పుడు పొద్దుగానే వేస్తారు. వాళ్ళకి చెప్పిపోయినా ఆల్రెడీ, నాకు ఇప్పుడు ఉంటుంది తల్లి ఫోను, మీకు మాట్లాడాలనిపిస్తే ఈ టైంలో చేయరి, 8:30 లోపు చేయరి, సాయంత్రం 6 గంటలకు చేయరి అని చెప్పిన. అది టైం గుర్తు పెట్టుకోరు, చేస్తారు. ఎవరు హుషారుగా ఉంటారు? నీ కొడుకుంటాడా? 2 ఉంటారు. 2 హుషారుగా ఉంటారా? ఇద్దరికి నెంబర్ నోటెడే. ఎక్కువ ఎవరు ఫోన్ చేస్తారు? బుజ్జి చేస్తారా? నా కొడుకుకి ఎక్కువ ప్రేమ. అంటే పెడితే పెళ్ళి అంటే లేకపోలేదు, ఆయన చేస్తాడు, ఎక్కువ చేస్తాడు, మాట్లాడతాడు, మంచిగానే ఉంటారు. మంచిగా ఉంటురా తల్లి అంటే బాగానే ఉంటున్నా అంటారు. నీకు మిషన్ ఇస్తారా, నువ్వు నేర్చుకుంటావా? మంచిగా ఎంకరేజ్ చేస్తాడు నా కొడుకు. ఎవరన్నా మీ అమ్మ ఏం చేస్తుందిరా, నా కొడుకు పేరు టోనీ చిట్టి తల్లి, నీకు నేము, అయితే ఏం చేస్తుండ్రా టోనీ చిట్టి తల్లి అని ఎవరన్నా అడిగితే వాళ్ళు ఏం చెప్పారు, ఏమో నాకు తెలియదు అనుకుంటూ వస్తారు కాక. అయితే మిగతా బయట వాళ్ళు అంటారంట కదా, వీడియో చేస్తుందా మీ అమ్మ,
అంటారంట. నా బిడ్డకు 5 సంవత్సరాలు ఉన్నాయి ఇప్పుడు. ఏమంటదంటే మీకు ఎందుకు పెద్దమ్మ ఏం చేస్తే, మీకు ఎందుకు అక్క మా అమ్మ ఏం చేస్తే అని వాళ్ళకి మంచి సపోర్ట్ ఇస్తుంది, సమాధానం చెప్తుంది, మంచి సమాధానం సపోర్ట్ ఇస్తుంది. అంటే నీ మొహం పట్టుకొని అడిగిరా ఎవరన్నా? నువ్వు ముఖం పట్టుకొని అడగలే కానీ మా అత్త మామ అన్నదా? అత్తమ్మ అడిగిందేమో. మా అత్తమ్మ అడగలే నన్ను. మా అత్తమ్మనే వేరే బయట వాళ్ళు మీ కోడలు ఎందుకు ఇట్లా చేస్తుంది, వీడియోస్ చేయడం అవసరమా, ఫోన్లలో ఎందుకమ్మా అందరు చూస్తారు, ఇక్కడ నువ్వు వెళ్ళిపోతారు అని అన్నారంట. ఎక్కడ వెళ్ళిపోతాం అక్క మనం? అంటే నువ్వు ఎక్కడో వెళ్ళిపోతావు అనుకుంటురా వాళ్ళు? అంటే నువ్వు పెట్టే వీడియోస్ వెళ్ళిపోతాయి అనుకుంటురా? నువ్వే వెళ్ళిపోతావు? నేనే వెళ్ళిపోతారు అనుకుంటురా. నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు? ఏమో మరి. ఆ చిన్న పిల్లలు ఉన్నారు కదా, నేనేమన్నా డాన్సులు చేయడానికి పోతున్నా, పాటలు పాడడానికి పోతున్నా? నేను ఇంట్లో నా బాధ కష్టాలే కాక చెప్పుకునేది, చేసే పని గురించే చెప్పుకునేది. అవి అయినా యూట్యూబ్ అంటే ఇప్పుడు చాలా మంది చేస్తారు. ఇప్పుడు నిన్ను అట్లా అన్నారు కదా, చాలా మంది నన్ను కూడా అన్నారు అట్లనే ఊర్లే. ఈ మా అమ్మ వీడియోస్ పట్టుకొని వస్తుంది, హాయ్ ఫ్రెండ్స్ అనుకుంటూ వస్తుంది, హాయ్ ఫ్రెండ్స్ అంటది, అమ్మో నేను రానమ్మా అని. స్టార్టింగ్లో అందరూ తెలియదు కాబట్టి వచ్చిర్రు, తర్వాత అందరు అట్లనే అంటారు. అట్లనే అన్న వాళ్ళందరూ మన దగ్గరికి వస్తారు తెలుసా. వాళ్ళకి భయపడి మనం తగ్గొద్దు, వాళ్ళకి భయపడి మనం పెట్టకుండా ఉండొద్దు. మనం పెట్టేది మనం పెడితేనే ఉండాలి. అసలు ఇప్పుడు ఈ రోజు మనకు అన్నం లేదురా, ఇప్పుడు నీకు చెప్తా, నీ సిచ్యువేషన్ ఇట్లుంది, ఎవరన్నా ఆదుకుంటారా ఇప్పుడు వాళ్ళు వచ్చి? ఎవరు ఆదుకోరు కానీ పనిపోయిన దగ్గర ఇప్పుడు అంటారంట. అట్లా నీ మొహం పట్టుకొని అయితే అంటలేరు. సాటుకు అనుకున్న వాళ్ళు అది గ్రేట్ కాదు. మనం నేరుగా అడిగిన వాళ్ళకి మనం ఆన్సర్ ఇవ్వచ్చు. మళ్ళీ ఇంకోటి, ఇప్పుడు ఇట్లా అంటారు కదా, మనం ఒక స్థాయిలోకి వచ్చినాక అప్పుడు మన దగ్గరకు వస్తారు వాళ్ళు తెలుసా. నేను వీడియో చేస్తున్నా తప్పు చేస్తాను, అదే నేను చెప్పేది. అందుకనే ప్రపంచానికి ఏం తెలుస్తుంది, మనం చేసే పని చెప్పుకుంటాం, మనం ఏం చేస్తున్నామో అదే చెప్పుకుంటాం. అందుకనే అది వీళ్ళు కొందరికి ఎట్లుంటది అంటే ఎదిగిపోతారేమో, బాగుపడతారేమో అని ఉంటది అన్నమాట. అట్లా అనేసి అట్లాంటి సాటు పోటీ మాటలు అంటారు. అవన్నీ పట్టించుకోవద్దు. అట్లాంటివి వస్తాయి, కామెంట్లు కూడా వస్తాయా? నీకు కామెంట్లు వస్తాయా? ఇప్పటి వరకు అయితే పాపం ఎవరు పెట్టలేక, ఏం పెట్టలే ఎవరు. అవి వచ్చినా పట్టించుకోవద్దు. అంటే పెట్టలే అంటే ఇంకా నీకు ఇంకా సబ్స్క్రైబర్లు ఎక్కువ కావాలి. ఇంకా నేను ఎక్కువ వీడియోస్ కూడా నాకు తీయనిక వీల్లేదు. ఫస్ట్ పిల్లలు చూసుకోవాలి, పనికి వెళ్ళాలంటే ఇంకా తీసుకోవాలి కూడా ఎవరు లేరు కానీ నేనే పిల్లలు చూసుకోవాలి, నేనే వీడియోస్ ఆన్ చేసుకోవాలి. నేను పని చేస్తుంటే ఎవరన్నా తీసుకోరు అనుకో, హెల్పింగ్ అవుతుంది. నాకు పిల్లలు చిన్న పిల్లలేనా, వాళ్ళు తీయలేరు కాబట్టి ఎప్పుడో ఒకసారి తీస్తుంటా. అందుకే నాకు ఫాలోవర్స్ ఎక్కువ కాలేదు. కామెంట్లు కూడా పాపం చూసిన వాళ్ళు కూడా ఏం పెట్టలే, అక్క బాగున్నాయి, అక్క సూపర్, అక్క మీది ఏ ఊరు, చెల్లె మాది ఎక్కడనో చెప్పిండు ఒక అన్న. అట్లా పెడతారు, అట్లనే పెడతారు. ఎక్కువ శాతం ఎవరో ఒకరు అట్లా పెడతారు. కానీ ఇన్ని రోజులల్లా నువ్వు ఎక్కువ బాధపడ్డ విషయం, ఛానళ్ళలోనా దేనికైనా, ఛానల్ ఇంట్లో ఫ్యామిలీ విషయంలో కానీ, ఇంట్లో సిచ్యువేషన్ కానీ, ఏ దానికైనా ఎక్కువ బాధగా గురైందంటే ఏంటిది? అది బాధగా గురైందంటే నాకు పని రాదు, మా ఆయన ఒకటి లేడు, నా పిల్లలు చిన్న పిల్లలు, వాళ్ళకు నచ్చినవి కొనిపించలేకపోతున్నా, వాళ్ళకి నచ్చినట్టు నేను ఉండలేకపోతున్నా. అంటే వాళ్ళకి ఏం కొనిపిస్తలేను నాకు, నచ్చిన డ్రెస్, నచ్చిన చెప్పులు, అందరూ మమ్మీ వాళ్ళు అవి కొన్నారు ఇవి కొన్నారు నాకు కూడా కొనిపించమంటే నా దగ్గర వెళ్తలేవు. వెళ్ళక ఏం చేస్తున్నా గట్టిగా గసిరి ఇవ్వాల్సి వస్తుంది, అవసరమైతే చేసుకోవాల్సి వస్తుంది. ఇనకుంటే బతుకులన్నంత చెప్పి బతుకున్నారు. నాన్న నాకు లేవు తల్లి, నేను 300 కూలి చేస్తున్నా, కూలి అంటే లేనట్టే ఉండాలి అని నా పిల్లలకు నచ్చ చెప్పుటాక కొసేపు ఏడుస్తారు. మాకు ఏ కొనిపిస్తలేదు మా అమ్మ, మీకైతే మీ అమ్మ మీ నాయన అందరు కొనిపిస్తుర్రా అంటారు. ఇంకోటి ఏంటంటే అక్క, పిల్లలు కొట్టుకుంటారు కదా, అప్పుడు అంటారు అక్క తండ్రి భయం లేదు తల్లి, అప్పుడు అనిపిస్తుంది అక్క అసలు నాకు ఎందుకు బతుకనిపిస్తుంది. అట్లా అంటే ఇంకా అది ఎవరో అన్నారా అని కాదు, కానీ భయం ఏందని మనం చెప్పుకుంటాం, వాళ్ళు అనడం అవసరం లేదు కదా. వీడియోస్ తీస్తుంది అని అంటారు. ఇంకా అట్లా మా అత్తమ్మతో అన్నారంట, మా అత్తమ్మ నన్ను అడగలేక వేరే వాళ్ళతో చెప్పింది. అంటే వాళ్ళ కోడలు నీకు ఇట్లా అంటారు, ఆ పిల్ల ఎట్లా బతుకుతుందో మాకు తెలుసు, ఆమె గుణం ఏంది, ఆమె క్యారెక్టర్ ఏంది, ఆ పిల్ల మరీ పరాయి పిల్లని, నాకు నచ్చదో అది తర్వాత సంగతి, కానీ నా కోడలు లాంటిది కాదమ్మా, మంచిది, అలాంటి విషయాలు ఆమెకు నచ్చాయి కూడా అని అట్లా చెప్పుకుందక్క. అంత ఇంకా కొంచెం సపోర్ట్ ఉంది నీకు. నేను వీడియోస్ తీయొద్దనుందో లేదో నాకు తెలియదు వీడియోస్ గురించి, కానీ నేనైతే నా భవిష్యత్తు గురించి ఆమెకు నమ్మకం ఉంది, ఇది మాత్రం కన్ఫర్మ్. నువ్వు మామ కూడా ఎవరన్నా ఏమన్నా అన్నారు అనుకో, వాళ్ళకన్నా ఎక్కువ నాకు సపోర్ట్ చేస్తాడు. అలాంటిది కాదు ఈ పిల్ల,
మా కోడలు మంచిది. నా కోడలు ఏందో నాకు తెలుసు. నా కొడుకు లేకున్నా నేను చూస్తున్నా కదా ఆమె ఎట్లా బయటికి వెళ్ళదు, ఇంట్లో నుంచి బయటకు వెళ్ళదు, పనికుంటే పనిపోతుంది, ఇంట్లో ఉంటే ఇంట్లో ఉంటది. అయినా నేను ఇట్లా పక్కింట్లో ఆడ ఈడ కూర్చోనక్క ఎవరన్నా ఏమన్నా ఏమో బాబనోళ్ళ పిల్లనా ఊరికేసుకొని అంటుకుంటుంది, తుర్కోల పిల్లనా అది ఇది అంటారు అనుకోని బయటకు పోయి 4 మాటలు పడ్డది అనుకన్నా ఇంట్లో కూర్చొని తుర్కోల పిల్ల బుర్కోల పిల్ల అనుకున్నా పర్వాలేదులే, వాళ్ళ గురించి అవసరం లేదు, పట్టించుకోవద్దు. కానీ మన ఇంట్లో దాని గురించి మనం ఆలోచించాలి. ఇప్పుడు మన పిల్లలు ఎట్లా బతుకుతారు, ఎట్లా వాళ్ళని ఎట్లా చదివిపియాలి, రేపు ఎట్లా ఉండాలి పరిస్థితి అని అదే ఉండాలి కదా తాటు. అది ఖచ్చితంగా అదే ఉంటది కూడా. ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఇంత చిన్న ఏజ్లా ఇలాంటి సిచ్యువేషన్ ఎదుర్కోవడం అంటే చాలా కష్టం. చాలా కష్టం వల్ల కష్టం. నాకు అసలు ఈమె కాల్ చేసినాక అంత ముందుకైతే తెలియదు ఈమె గురించి. నాకు కాల్ చేసింది మామూలుగా ఛానల్ కోసం చేస్తారు ప్రతి ఒక్కరు, చాలా మంది. నేను అట్లా లైక్ తీసుకున్నా. మా సార్ ఏమన్నాడంటే కొంచెం బాధపడుతుంది ఆ చెల్లె, ఒక్కసారి మాట్లాడు అని అన్నాడు. సరే మాట్లాడదాంలే, ఛానలా అంటే అన్నాడు. అందరు ఛానల్ అంటే తిరుగుతున్నాం అంటారు, మళ్ళీ ఇది ఏంది అని అంటే కాదు ఒకసారి మాట్లాడంటే మాట్లాడినాక నాకు మస్తు బాధ అనిపించింది. అక్క నేను వస్తా అని అంటే అవసరం లేదురా నేనే వస్తాను నీ దగ్గరికి. నేను అట్లనే చెప్పిన కదా, నేను అస్సలు వద్దు, నువ్వు నేనే వస్తాను నీ దగ్గరికి, నీ సిచ్యువేషన్ మొత్తం నాకు చెప్పినావు కదా, వద్దురా నువ్వేం బాధపడకు నేనే వస్తా అని చెప్పిన. ఇంత చిన్న ఏజ్లా భర్త లేకుండా 2 పిల్లలు పెట్టుకొని పోరాడాలి అంటే చాలా గ్రేట్. ఇంట్లో బయట ప్రపంచంలో ఎట్లా అంటారు అంటే ఇంకా ఉన్నోళ్ళనే అంటారు కదా ఇట్లా తిరుగుతారు అట్లా తిరుగుతారు అని. ఆమె దానికోసానికి వీడియోస్ చేస్తే ఇట్లాంటివి వస్తాయా అక్క ఎట్లా, నాకు యూట్యూబ్ దాంట్లో మా ఆయన పెట్టిండు, యూట్యూబ్లో కొన్ని వీడియోస్ ఎగిరిపోతున్నాయి, నాకు పెట్టడానికి వస్తలేదు, మా ఊర్లో చాలా మందికి చూపించిన నాకు ఎవరు చేస్తలేరు ఈ సాయం, ప్లీజ్ అక్క ఒకసారి అన్న నువ్వు వచ్చి నాకు ఈ ఒక్క హెల్ప్ చేయరా అని అడిగినావు కదా అదే మాట. అట్లా అన్నా ఇంకోటి అన్న నీ తోడబుట్టిన చెల్లె లెక్క అనుకో అంటే అంత పెద్ద మాట నాకు అమ్మ అన్నాడు అన్న. మేము మాకు అది మెయిన్ ఏమనిపించింది అంటే బాధ అనిపించింది. ఒక్కరిని మనం సాయం చేయాలి, మనకు ఎంతో మంది సాయం చేస్తారు, మనం హెల్ప్ చేయడంలో తప్పు లేదు కదా. ఇప్పుడు ఆమెకు తెలియదు దాని గురించి, మా ఆయనకు అన్ని తెలుసు, ఎడిటింగ్ ఎలా చేయాలో ఏం చేయాలి దాంట్లో అన్ని మాకు పొద్దున్న నుంచి ఇప్పటిదాకా చెప్పినాం. ఆమెకు కొన్ని తెలియని చాలా ఉన్నాయి, తెలుసుకొని ఆమె ఛానల్ రన్ అయితే ఆమె మంచిగా బ్రతికితే మనకు అంతకన్నా ఆనందం ఇంకొకటి ఉండదు. ఆ పిల్లలకు హెల్ప్ చేసిన వాళ్ళమైతే ఆమెకు తనకు ఏ పని రాదంట పాపం. బొగ్గలు వచ్చినాయంట, ఒక్కసారి ఊరికట్టలు పోయనికి పోతే బొగ్గలు వచ్చినాయంట. అంత మంచిగా ఉన్నామే. అలా ఆయన కూడా మంచిగా చూసుకొని ఇంట్లో ఉంచుకున్నంట. ఆ దేవుడు ఎందుకు అట్లా చేసిండో, ఆ దేవుడు ఏం చేసిండో కానీ అట్టేడాకు వచ్చి పాపం ఎక్కడనో చనిపోతే ఎక్కడి నుంచో తీసుకొచ్చి నీకు అసలు చెప్పిరారా, ఫోన్ చేసి చెప్పిరా, ఎట్లా తెలిసింది నీకు అసలు? నైట్ అంటే ఆయన మేము నైట్ రోజు ఫోన్ చేస్తారు కదా ఇంకా పనికి వెళ్తే తిన్నారా చాయ్ దగ్గర అని, ఆ రోజు నైటే ఫోన్ చేసిండు. ఎప్పుడైనా చిట్టు తల్లికి మనం తర్వాత మాట్లాడుకుందాం అనేటోడు. ఆ రోజు అమ్మాయిని అడగలేక పనికి పోయి వచ్చిన, పత్తి తీయనికి పోయిన. ఆ రోజు పోతే తిన్నావా అంటే ఇప్పుడేం తిండి, ఇప్పుడేది వచ్చిన పనికి పోయి చాయ్ గరం పెట్టుకుని తాగుతున్నా అని నేను అన్నా. అంటే సరే కానీ ఒకసారి మేము చర్చికి వెళ్తాం, ఒకసారి ప్రార్థన చేయవన్న గురించి అన్నాడు. ఏమైంది డల్గా మాట్లాడుతున్నావు, పడుకొని లేచినవా? క్రిస్టియన్స్ అది చేస్తారా, ప్రార్థన చేస్తారా? అయితే ఏమైంది డల్గా మాట్లాడుతున్నా నేను అడిగినాక, ఏం లేదు పొద్దుగాల నుంచి అన్నం తినలే, కళ్ళు తిరిగినాను అన్నాడు. అయితే ఈయనకు ప్రాబ్లం ఉంది, ఒకసారి వచ్చింది నాకు భయం అవుతుంది. అయితే మా ఫ్యామిలీ, మా చుట్టాలు, మా పెద్దమ్మలు, చిన్నమ్మలు, తమ్ముళ్ళు అందరూ హైదరాబాద్ ఉంటారు. మరి వాళ్ళకి దగ్గరలో ఉన్నాయి కదా, మాకు పల్సర్ పైకి ఉన్నది, వాళ్ళ దగ్గర వాళ్ళ రూమ్ దగ్గర పెట్టుకుండు. మరి రాదు నేను మా వాళ్ళకి ఫోన్ చేస్తా అంటే ఇప్పుడు మంచిగానే ఉంది, ఆ హాస్పిటల్ కూడా చూపించుకున్నా, కళ్ళు తిరిగినాయి అంతే అని అన్నాడు. ఇంకా నాకు భయం అవుతుంది అక్క. నేను మళ్ళా సరే అని చాయ్ తాగకుండా కాలు చేతులు ముఖం కడుకొని వచ్చి ప్రేయర్ చేసిన. మళ్ళా ఒక 5-10 నిమిషాలకు అట్లా చేసిన. అప్పుడు కూడా పిల్లలతో మాట్లాడలే, మీతోటే మాట్లాడింది. సరే అబ్బి తిని పండుకో, నేను రేపు వస్తా, రేపు దీపావళి, రేపు దీపావళికి వస్తా అని అన్నాడు. అంటే ఏమొద్దు రమేష్, మా ఆయన పేరు రమేష్, ఏమొద్దు రమేష్ మా వాళ్ళకి అడుకో, లేదంటే మీ చేతితోటి మాట్లాడనీకే నీకు భయం వేస్తుంది, నేను మా ఆయనకు బాగాలేదన్నా అని ఏదో ఒకటి పచ్చలాడుతూ ఉంటా అని చెప్పిన. అంటే అబ్బాయి ఇంకా నువ్వు మాట్లాడాలనా ఆయనతోటి అని తిట్టిండు, కసిరిచ్చిండు, గాళ్ళతోటి నువ్వేం మాట్లాడుతావు అని. సరేలే అన్న. ఇంకా భయమే మళ్ళీ ఒకసారి చేసి ఇప్పుడు ఎట్లుందని నేనే అడిగిన. అడిగితే కొంచెం మంచిగానే ఉంది కానీ మళ్ళీ ఒకసారి ప్రార్థన చేయన్నాడు. ఇంకా ప్రార్థన చేస్తూనే ఉన్నాడు.
చేస్తూనే ఉన్నా, పాస్టర్లకు ఫోన్ చేసి చేపిస్తూనే ఉన్నా. చేసిన మళ్ళీ ఏమైందంటే ఇంకా నాకు గూగుల్ వేస్తుంది కడుపులో, నిద్ర పడతలేదు నైట్. ఇంకా 5 గంటల నుంచి ఫోన్ కొట్టిన, నైట్ తెలంగాణ 5 గంటల నుంచి ఫోన్ కొడితే లేపుతలేడు. నైట్ మాట్లాడిండు కదా నాతోటి, ఇట్లా కళ్ళు తిరిగినాయి, మంచిగానే ఉంది, ఇప్పుడు అన్నం తిన్నా, రేపు పొద్దుగాలు వస్తా, ఉష్కలు ఆరిపోయింది, అన్లోడ్ చేసుకొని వస్తా అని చెప్పేసి, పండుగనే కదా లీవ్ ఇస్తారు మాకు, వస్తా ఇంటికి అని అన్నాడు. ఇంకా పానం ఎట్లుందో నాకు నిద్ర వస్తలేదు, ఫస్ట్ భయం అవుతుంది. 5 గంటల నుంచి ఫోన్ స్టార్ట్ చేసిన, ఎత్తుతలేడు. పండుకుండా ఏమో నిద్ర కాశాను, మళ్ళీ ఇట్లా అనుకున్నా. మళ్ళీ అనుకుని ఏమన్నా అంటే వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ నా ఫోన్లో ఫీడ్ చేసిండు. ఇంకా నా ఫోన్తో చేసేది, ఆయన ఫోన్తో చేసేది అన్నట్టు. ఇక నీ ఫోన్లో కూడా ఫీడ్ చేసిండు. ఇంకా వాళ్ళందరినీ కూడా నాకు తెలుసు అన్నట్టు. అన్న రమేష్ ఫోన్ ఎత్తలేడు, కొంచెం చేయరా, మీరు మీ ఫోన్ అని ఎత్తాడేమో అంటే వాళ్ళ ఫోన్లు కూడా ఎత్తలేడు. 5-6 చేసిన నేను. చేస్తే ఇక ఎత్తుతలేడు తల్లి మా ఫోన్ కూడా అని అన్నారు. మేము హైదరాబాద్ ఉన్నప్పుడు ఆటో డ్రైవర్ ఫ్రెండ్స్ అయ్యారు, వాళ్ళకి ఫోన్ చేసి అన్న మీ దగ్గర కూడా ఏమన్నా వచ్చిండమ్మా రమేష్ అని. మా దగ్గర కూడా ఏం రాలేదు తల్లి అని అన్నారు. మా వాళ్ళకు, మా ఫ్యామిలీలకు, మా తమ్ముళ్ళకు, మా బాబాయ్లకు, వాళ్ళకి ఫోన్ చేసిన, రమేష్ వచ్చినాను, ఇక్కడ కూడా రాలేనన్నారు. ఇక ఏం చేసినంటే ఇక వీళ్ళందరికి చెప్పినా కానీ ఆగొకటి అందరు కొట్టుతూనే ఎవరు ఫోన్లు. అరే ఒకరింకొకరు ఎందుకు ఎత్తుతలేడు అని ఇంకా చేస్తే ఒక అన్న నెంబర్ ఎత్తిండు. అంటే పార్కింగ్ పోలీసు వాళ్ళు ఉంటారంట, నాకు తెలియదు అన్నారు. పార్కింగ్ వాళ్ళు ఉంటారు. ఈయన ఏంది లారీ పార్క్ చేసి నిన్న వేసిండు, ఇంకా లారీ వెళ్తలేదు ఏందని అక్కడ ఉన్న వాళ్ళు చూసిరంట. గ్లాస్ వేసుకొని పడుకున్నట్టు ఆయన. అందులోనే చనిపోయిండు. అప్పటికి చనిపోలేక మంచి ఉన్నాడు, కాకపోతే స్పర్శ లేదు. అరే కళ్ళు మూతలు పడ్డాయి. ఇంకా అన్న ఎత్తి ఎవరు ఇంకా వేరే అన్న వాళ్ళ ఫ్రెండ్ చేస్తే మేము చేసినప్పుడు వాళ్ళు చూసుకోలేటుంది. ఆ పక్కన ఉన్న వాళ్ళు ఇక తీసి ఫోన్ ఎత్తిరంట. ఈయనకు హార్ట్ అటాక్ లాగా వచ్చినట్టుంది, ఈ తలకాయ అనేది స్టీరింగ్ ఏమంటారు అలా ఇరికిందంట. ఇట్లా కింద పడ్డాడేమో ఇట్లా. అరే అయితే ఇంకా చెప్పిన మళ్ళీ అన్న నాకు ఫోన్ చేసిండు, అరే బుజ్జి ఏడున్నవరా నువ్వు అంటే, పనికి పోయినన్నా, పత్తి తీయనికి పోయినానన్నా. పొద్దుగాల 10 గంటల వరకు వచ్చింది ఒక ఫోను. అయితే ఇక్కడ 9 గంటలకు వెళ్తారు పనికి. వెళ్తే ఇక అన్న ఫోన్ చేస్తే ఎందుకన్నా ఏమైంది అంటే, నీ దగ్గర ఏమైనా పైసలు ఉన్నాయా రా అని అన్నాడు. నాకు భయం వేస్తూనే ఉంది, ఇంకా ఫోన్ ఎత్తలేడు కదా. అరే అయితే నా దగ్గర నేను పనిపోయిన పైసలు ఇవ్వకపోయాక నా పైసలు నీకెందుకు ఇవ్వాలన్నది నేను దగ్గర పెట్టుకున్నా. 5,000 నేను పనిపోయిన పైసలు 5,000 ఉన్నాయన్నా అంటే, హాస్పిటల్ కాడికి హైదరాబాద్ రాగలుగుతావా నువ్వు అని అన్నాడు. ఎందుకన్నా ఏమైంది చెప్పన్నా అంటే, చెప్పలే. నువ్వు రారాదురా అని అన్నాడు. అంటే చెప్పరాదన్నా వస్తాగాని అన్నాడు. ఇక అన్న పాపం వాళ్ళు మంచి ఫ్రెండ్స్ అన్నట్టు, మా ఆయన అన్న. ఆయన చెప్పలేక ఏమైందంటే మా తమ్మితో చెప్పించండు. మా తమ్ముడు ఏడిచిండు. ఏడవగానే నాకు భయం అయింది. ఏమైందిరా అంటే మా మరదలు చెప్పింది, అక్క ఇట్లా అన్నకంటే ఇట్లా అట్టాక్ లాగా వచ్చిందంట, పైసలు తీసుకుంటా అక్క. ఇక్కడ అంటే కాళేశ్వరం అని చెప్పారు. అట్లా తెలిసింది. వాళ్ళందరూ కాళేశ్వరం పోయారు, అక్కడ నుంచి తీసుకొని వచ్చి వాళ్ళ ఫ్రెండ్స్ పోయినాక ఫస్ట్ ఫోన్ ఎత్తింది కదా, ఆయన లారాడ పార్కింగ్ చేసి ఆయన పోయి తీసుకొచ్చిండు. ఆయన పోయి తీసుకొని వచ్చింది సిటీకి. 3 గంటల దాకా అంటే ఊపిరి ఉంది, స్పర్శ లేదు. ఎట్లా అంటే గురుక కొడతాం కదా మనం పడుకున్నాం, అట్లా కొడుతుండే. నాకు ఫోన్లు వినిపిస్తుంది, ఏమన్నా సైగ కూడా చేస్తుండ అన్న, ఏమన్నా మాట్లాడుతున్నాను, ఏమన్నా చెప్పాలని అనుకుంటున్నా పిల్లలకన్నా నాకన్నా అని నేను ఫోన్ చేసి అడుగుతున్నా అన్నకి. ఏం లేదురా ఇప్పుడు కళ్ళ మూతలు వేసిండు అన్నారు. అంతే. హాస్పిటల్కి వెళ్ళి హైదరాబాద్కు గీడు మాల దగ్గరకు ఈ చింతపల్లి దగ్గరకు పోయినాము. కారు కట్టుకొని చింతపల్లి దగ్గరకు పోగానే 3 గంటలకు చనిపోయిండు. పొద్దుగాల 10 గంటలకు తెలిస్తే 10 గంటల నుంచి ప్రయాణం చేస్తారు అక్కలు. మరి వాళ్ళు హాస్పిటల్ కూడా జాయిన్ చేయలేదు, తీసుకొని నైట్ 12 గంటలకు తీసుకొని వచ్చి మధ్యలో చనిపోయిండు. హాస్పిటల్ కూడా తీసుకెళ్ళలే. ఇక అలానే ఆక్సిజన్లు ఉంటాయంట. అంబులెన్స్ పోయిందేమో, అంబులెన్స్లో తీసుకొని వచ్చిర్రు. అంటే మీరు మధ్యలోకి పోయి వెనుకకు మళ్ళీ వచ్చారు. ఫ్రెండ్స్ ఇగో ఈ పాప వచ్చేసి వాళ్ళ డాడీ చనిపోయినప్పుడు, లే మమ్మీ మీ డాడీ చనిపోయింది, వీళ్ళ డాడీ చనిపోయింది మాకు గుర్తుకే లేదంట. అంటే అవగాహన ఏమీ లేదు, చిన్న అమ్మాయి అంట, కొంచెం తెలివి ఆయనకు ఉందంట, కానీ ఈమెకైతే మొత్తం అవుతుందంట. మీ డాడీ తెలుసా?
ఎట్లా తెలుసు? ఎప్పుడు చిన్నగా ఉన్నప్పుడు చూసినావా? గుర్తుపట్టినావా? అవునా? మంకు చేస్తారా? మమ్మీని ఏడిపిస్తారా? ఏడిపిస్తారా మీరు? అది కావాలి ఇది కావాలని అడుగుతారా? ఏం అడగారా? అర్థం చేసుకుంటారా? కావాలి అంటే కొనిస్తేనేమో తీసుకుంటావా, లేకుంటే ఊకుంటావా? అట్లనే ఊకోవాలి మమ్మీ. ఇంకోటి ఈరోజు వచ్చేసి పాపది బర్త్డే. ఆమె క్యాంపుకి వెళ్ళింది నల్గొండల ట్రైనింగ్ మిషన్ నేర్చుకోనికి. ఒక్క పైసా చేతిలో లేదు, రాలేని సిచ్యువేషన్. ఆమె బర్త్డే అసలు ఏం చేయాలో ఆమెకు అర్థం కాలే. ఇక ఫోన్ చేసింది, పెద్ద మమ్మీ నాది బర్త్డే ఈరోజు రావా ప్లీజ్, అన్నేళ్ళకి ఏదంటే అది కొనిస్తావు, నాకు కొనియవా అని అడిగింది. అట్లా అంటే నాకు కూడా ఆడపిల్లలు లేరు కదా, నాకు కూడా అక్క చెల్లెల పిల్లలనే నేను నా పిల్లలే కలుసుకుంటాను కదా. ఆమె పెద్ద మమ్మీ అంటే నాకు ఎంత బాగా ఎట్లా ఉంటుంది అట్లా అనిపించేసి నేను వస్తారా అని బర్త్డే ఖచ్చితంగా అని చెప్పేసి నేనైతే ఈమె బర్త్డేకు ఈరోజు ఇగో నేను డ్రెస్ తోచింది అయితే నేను చేసిన. ఈమె బర్త్డే కాబట్టి ఫస్ట్ ఆఫ్ నేను ఈమెకు డ్రెస్ తెచ్చిన. ఈమెకు నచ్చిన డ్రెస్. ఈమె పింక్ అని చెప్పింది నాకు. పెద్ద మమ్మీ నాకు పింక్ కలర్ ఇష్టం అన్నది, కానీ పింక్ కలర్ ఈమె సైజు లేకుండే, చిన్నగా ఉండే. ఇంకా బాగాలే అనేసి ఎల్లో అయితే తెచ్చిన. నచ్చిందారా మమ్మీ నీకు? నచ్చిందా? పెద్ద మమ్మీ తెచ్చింది నచ్చిందా నచ్చలేదా? నచ్చిందా? తీసుకున్నాను. నీకు నచ్చిందనే నచ్చలేదా? నచ్చిందా? థ్యాంక్ యూ. ఏదో నేనైతే నాకు తోచినట్టుగా ఆమె బర్త్డే కదా ఈరోజు, కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా. వీళ్ళని సంతోష పెట్టడం మనం కోరుకోవాలి. మెయిన్ వీళ్ళని సంతోష పెట్టాలి. ఎందుకంటే ఇంత చిన్న ఏజ్ల నుంచి బాధపడడం అసలు చాలా, అసలు ఎట్లా అంటే చాలా బాధ. మనం పెద్దగా అయినాక ఏదైనా వస్తేనే తట్టుకోలేము. మనకు ఏంది నా పరిస్థితి అని ఉంటుంది. ఇలాంటప్పుడు వీళ్ళు ఎదుర్కోవడం అంటే అసలు చాలా గ్రేట్. వాళ్ళ మమ్మీ మధ్యలో కలిసింది, మాకు దేవరకొండలో కలిసింది, బస్సు దిగింది. అక్కడి నుంచి మేము మా కార్లో ఎక్కించుకొని తీసుకొని వచ్చినాం. ఆంచెల్లే ఆమె చెప్పింది, నేనేం కొనియలేకపోతున్నా అక్క, నేనేం చేయలేకపోతున్నా పిల్లలకు అని బాధపడుతుంది. కానీ అలాంటి బాధ ఎవ్వరం పడొద్దు. అందరం ఫ్యామిలీ అంటే హ్యాపీగా ఉండాలి. వీళ్ళని చాలా సంతోషంగా చూసుకోవాలనేసి నా ఛానల్ ఎలాగ సపోర్ట్ చేసిరో అందరు కూడా ప్రతి ఒక్కరు అలాగే సపోర్ట్ చేసి ఈమెను కూడా పైకి తీసుకురావాలి. మనం ఒక్కటే అది చేయాల్సింది. వీళ్ళ కోసానికి ఆమె పడే బాధ చూసి మేము చెప్పేది అయితే అది, మంచిగా ఉన్నోళ్ళం, ఇద్దరాలు మొగలు ఉన్నోళ్ళు ఏ కష్టం చేసుకునైనా బ్రతుకుతారు. పాపం తనకు పని రాదంట, మెయిన్ పని రాదు, ఎటు చాలా ఇబ్బందుల పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఏదైనా సాయం చేయాలనుకున్నా కానీ ఆమె నెంబర్ పెడతాం మేము. అక్క మీరు ఆమె నెంబర్ పెట్టండి మేము సాయం చేస్తామంటే అట్లా కూడా పెడతాను నెంబర్. నేనైతే ఎవరమైనా సరే సాయం చేయొచ్చు. దాంట్లో ఇల్లంతా ఇట్లనే ఉంది, అప్పటి నుంచి అట్లనే ఉందారా? ఇది అంటే అప్పుడు మా మామయ్యలు వాళ్ళు ఏంటంటే అవతల మా బావలు ఉంటారు. ఇది బేస్మెంట్ లేకుండేది మా పిల్లప్పుడే. మేము స్లాబ్ వేసుకున్నాము. మీరే కట్టుకురా? ఇది ఈడు వరకు గోడలు మొత్తం వీళ్ళిద్దరు మా బావ మా మామ కలిసి పెట్టారు. స్లాబ్ మేము వేసుకున్నాం. స్లాబ్ మీరే వేసుకున్నాం. స్లాబ్ కట్టినాక 1 సంవత్సరం కూడా పడుకోలేక మా ఆయన ఇళ్ళ సంసారం చేయలేదు. ఇది కట్టినాక అప్పు చేసి కట్టుకున్నాం. అప్పు కూడా తీరలే. ఇంకా అప్పు కూడా తీరలే. ఇంకా అప్పు కూడా ఉంది. అప్పు ఉంది. 300 కూలి చేసి వీళ్ళని బ్రతికేయడమే కష్టమవుతుంది. అప్పు ఎట్లా కట్టాలో అర్థమవుతలేదు. చూడండి అట్లాంటి సిచ్యువేషన్. అప్పు ఎట్లా 300 కూలి చేసి ఇల్లు అప్పు ఎట్లా కట్టుకోవాలి, వాళ్ళని ఎట్లా చదివించుకోవాలి, వాళ్ళ బర్త్డేలని, స్కూల్ కానీ, బుక్స్ అని, డ్రెస్. ఇంకోటి ఏంటంటే అక్క, ఎవరన్నా పిల్లలు తండ్రులు బండి మీద ఎక్కించుకుని పోతారు కదా, అప్పుడు నా బిడ్డ చూస్తుంది అలా దిక్కు. ఏమంటదంటే మమ్మీ మనకు కూడా డాడీ ఉంటే ఎక్కించుకోబోనేమో అన్నట్టు నేను కసిరిస్తా కూడా ఫోటో దగ్గర పోయి చూస్తుంది. ఏం కాదు, మంచిగా ఉంటుంది. మా అమ్మ ఉంది కదా, అట్లా మమ్మీ ఉంది కదా. మా డాడీ కూడా ఉంటే పిల్లతో అంటారు మీకు డాడీ లేడు ఏం లేరు అని అంటారు. అంత చిన్నోళ్ళని అనొద్దు అట్లా, ఎవరైనా అట్లా బాధ పెట్టొద్దు కదా. వాళ్ళకి ఏం తెలుసు వాళ్ళ డాడీ లేడని, వాళ్ళు ఇప్పటికే బాధపడుతుంటారు కదా. మరి అట్లాంటప్పుడు మనం పెద్దోళ్ళం అన్ని తెలిసిన వాళ్ళం కూడా అట్లా వాళ్ళని చిన్నపరచొద్దు. వాళ్ళకి ఇంకా చెప్పాలి, మీ మమ్మీ చెప్తుంది వినండి అట్లా అని చెప్పాలి. ఎవరమైనా ఇంటి పక్కన వాళ్ళమైనా, ఇంటి ముందు వాళ్ళమైనా, ఎవరమైనా సరే జనాలు అట్లా చెప్పాలి. కానీ అస్సలు అట్లా అనొద్దు. ఎవరైనా అట్లాంటివి పట్టించుకోవద్దు. మమ్మీ ఉంది కదా మీకు, మమ్మీ చేసి పెడుతుంది కదా. ఎవరన్నా ఏమన్నా నీకు ఏదైనా మీ మమ్మీ కొనియకుంటే నాకు ఫోన్ చేయి, నేను నెంబర్ ఇస్తా. మొన్న చేసినా చూసినావా, పెద్ద మమ్మీ నువ్వు అన్నయ్యలకు అన్ని కొనిస్తావు నాకు కొనిస్తావా అని. చేసావా నెంబరు? నేను నెంబర్ ఇచ్చిపోతా. నిన్నెవరైనా ఏమన్నా
ఏమన్నా కొనియకుంటే మీ మమ్మీ మీ మమ్మీ ఏడ్చి మీ మమ్మీ బాధపడ్డా నాకు చెప్పు. వీడియో చేస్తుందని అడుగుతారంట అక్క పిల్లలని. అయినా కానీ ఆమె పట్టించుకోదు. అంటే పట్టించుకోవద్దులే, జనాల కోసం బ్రతక, మన పిల్లల కోసం మనం బ్రతకాలి. నీ ఛానల్ పేరు చెప్పురా. అనిత బ్లాగ్స్ తాటికల్. ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది మీకు అర్థమై ఉంటుంది ఆల్రెడీ. ఇలాంటి సిచ్యువేషన్ కాబట్టి వీళ్ళని డ్రెస్ వేసుకొని తీసుకురమ్మనేసి నేనైతే కేక్ కట్ చేపిస్తాను. ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, ఇగో బర్త్డే అమ్మాయితో అయితే కేక్ కట్ చేపిస్తున్నా. ముట్టిస్తావా నువ్వే? వద్దు మా చేతి ముట్టిస్తావా? ముట్టి. అవునే ముట్టిస్తుందంట. చేయి కాల్చుకున్నావు. అట్లా పెట్టిరు ఏందక్క? హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు. పోతుందా కదా ఇక పట్టుకోనా? హ్యాపీ బర్త్డే. కేక్ కట్ చేపిస్తాం ఇప్పుడు. ఈ రోజు బర్త్డే అయితే ఈ ఇయర్ కి అగ్రికల్చర్ హేమలతక్క తోటి జరుపుకుంటుంది చిట్టి తల్లి పరిమళమ్మ గారి బర్త్డే. అందరూ ఆశీర్వాదించాలి. మమ్మీ పెట్టాలి. అందరు బ్లెస్సింగ్ ఇవ్వండి.